కేటీఆర్ అరెస్ట్ పక్క తెల్లారో మధ్యాహ్నమో పొద్దుమీకో ఇగనో ఇప్పుడే పట్టుకపోతారు ఇంకా అనుకుంటా తీరొక్క వార్తలు తిరుగుతుంటే కేటీఆర్ మాత్రం ఏడ వెనకకు దగ్గకుంటా అన్ని తీర్లు ఆర్చుకుంటూనే ఉన్నాడు సర్కార్ను. మీటింగులు పెట్టో పబ్లిక్ నడమకు పోయినప్పుడో కాదు ఎక్స్ లో కూడా మ్యాక్స్ ఇచ్చి పడేస్తుండు. అట్లనే ఇవాళ కూడా ఓ ట్వీట్ చేసిండు. పనిమంతుడు పందిరేస్తే కుక్కతో దాకి ఊలిపోయిందట. అట్లనే ఉన్నది సర్కార్ తీరు. గురుకుల స్కూల్లో ఫుడ్ బిల్లులు ఇయ్యక కిరాయిలు కట్టకపోయే వరకల్లా తాళాలేస్తే గాని 9 నెలల బిల్లు ఇచ్చేది ఉంటే 3 నెలల మందంగా అట్టిర్రు. కానీ స్టేజీలు ఎక్కితే మాత్రం తిన్ని మంచిగా పెట్టకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తారు. 11 నెలల పాలనల గురుకుల బళ్లను అల్ల సౌలత్ను గాలికిడ్చిపెట్టిరు. 36 మంది పిల్లలు చచ్చిపోయిరు. 100 మంది గురుకుల పిల్లలు హాస్టళ్ల పోరలు రోడ్డెక్కుతుర్రు. పత్తి ఒడ్లు కొంటలేరని రైతులు ధర్నా చేసినా సర్కార్ల శలనం లేక అన్నదాతలు అడ్డికి పావుషేరు కింద అలా ఆరుగాలం కష్టాన్ని అమ్ముకుంటుర్రు. 11 నెలల పాలనల సంక్షేమం మాయమైంది, అభివృద్ధి దూరమైంది. కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ పర్షాన్ అవుతుంది. కాలం రాగానే కాటేసి తీరాలని ఎదురు చూస్తుంది అనుకుంటా ఏ ఒక్క పాయింట్ ఇడిసి పెట్టకుండా వరుస పెట్టి అన్ని అరుచుకొని తగ్గేదేలే అనిపించింది ఇట్లా. కానీ 11 నెలలు అనుకుంటా ఇప్పుడే రోజుకో ట్వీట్ తోని మాటల పోటు ఓడుస్తుంటే ఇంకా డిసెంబర్ లో ఏడాది అయ్యే నాటికి ఏ రేంజ్ లో హ్యాండ్ పార్టీ ఇజ్జత్ తీసి గజ్జెక్ గడతాడో చూడాలిగా. ఉన్న పంచాయతీలతోనే ఊపిరాడతలేనట్టుందిగా అనుకుంటే సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద సరికొత్త నెత్తినొప్పిని తెచ్చిపెట్టుకున్నట్టు అయింది కాంగ్రెస్ సర్కారుకు. ఆ సర్వే చాలు చేస్తున్నామన్న కాంచే తీరొక్క పార్టీలు ఒక తీరు పబ్లిక్ లకెళ్ళి మస్తు మాటలు ఈనొస్తున్నాయి కూడా. సర్వే చేస్తేందుకు ఇండ్లకు పోయినోళ్ళ మీదకి పబ్లిక్ మరలబడి మర్యాద కూడా ఇవ్వకుండా కూసునే తందుకు కుర్చీలు కూడా ఇవ్వకుండా నిత్య నిరసనలు చూయిస్తున్నారు. అసొంటి సర్వే పేరు మీద ఇంకో కొత్త కాంట్రవర్సీకి కొబ్బరికాయ కొట్టిర్రు ఇట్లా. సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలై 1/2 కిలోమీటర్ పొడుగుతా నేషనల్ హైవే పొంటిగా అనొచ్చినాయి. మేడ్చల్ మున్సిపాలిటీ దిక్కు మేడ్చల్ నిజామాబాద్ తోవల రేకులబాయి చౌరస్తాకెళ్లి భారత్ పెట్రోల్ బంక్ దాకా 44 నేషనల్ హైవే పొంటి సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శనమిచ్చినాయి. ముచ్చట తెలిసే వరకల్లా వామ్మో అందరికి తెలిస్తే ఆగమే అనుకుంటా మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి దబ్బ దమ్ము తీసుకుంటా మరి ఉరికి పోయి సర్వే ఫారాలు పడ్డ కాడికి స్టాఫ్ తోని కలిసిపోయి ఏ ఒక్క ఫారం కూడా ఇడిచిపెట్టకుండా అన్ని ఏర్కొని ఆయన కార్ల ఆఫీస్ కి పట్టుకుపోయిండు. దేశానికే దిక్సూచి సామాజిక న్యాయం అనుకుంటా అంత పొడుగు మాట్లాడి సమగ్ర కుటుంబ సర్వేని సర్కార్ చాలు చేస్తే ఇప్పుడేమో అవే ఫారాలు ఇట్లా రోడ్ల మీద గానొచ్చే వరకల్లా ఆడుండి చూసినోళ్లే కాదు సోషల్ మీడియాలో చూసినోళ్ళు కూడా పరిశాన్ అవుతుర్రు. ఇది వరకు సర్కార్ వచ్చిన కొత్త ప్రజాపాలన దరఖాస్తులు కూడా ఇట్లనే రోడ్ల పాలై గానొచ్చే వరకల్లా రోస్ట్ చేసిరు చాలా మంది. ఆన్లైన్ డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు 5 రూపాయల లెక్క ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే వరకల్లా ర్యాపిడో బుక్ చేసి అట్టపెట్టెల పంపించుడుతోని తాడు దిగి దరఖాస్తులన్నీ రోడ్డు మీద పడే వరకల్లా అవి చూసిన పబ్లిక్ నోరు తెరిచి వీడియోలు తీసి పెట్టిర్రు. ఏడేడికెళ్ళో ఎంతో మంది పబ్లిక్ లైన్లు కట్టి మరి పనులు అయితేనో పరిశాన్లు తీర్చుర్రానో ప్రజాపాలన దరఖాస్తులు ఇస్తే అవిటిని మరీ గింత షీప్ గా చూస్తారా అనుకుంటా గట్టిగానే తిట్టిపోసిరు జనాలు అప్పట్ల. ఇప్పుడు ఇగో ఇట్లా సర్కార్ షురూ చేసిన సర్వే ఫారాలే హైవేల పొంటి పాత కరపత్రాల కంటే ఘోరంగా కానరావట్టినాయి అంటే ఏమనాలిగా అనుకుంటా నెత్తి కొట్టుకోవట్టిర్రు సమగ్ర కుటుంబ సర్వే మీద సర్కార్కున్న చిత్తశుద్ధి చూస్తున్నోళ్ళు.